దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రికాల సమయంలో, ఈ ఉన్నతమైనటువంటి సమయంలో దేవుడు తన ప్రత్యేకమైనటువంటి కృపను బట్టి దినమంతట్లో కాపాడి క్షేమముగా ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని బట్టి స్తుతించుటకు, కీర్తించుటకు దేవుడు మనకిచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. దినమంతట్లో అనేక కార్యక్రమాలు దేవుని బిడ్డలారా, మరి అనుదినము దేవుని స్తుతించాలనేటటువంటి ఆశ, తృష్ణ, దేవుడు ఆశగల ప్రాణ తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. అందరిని బట్టి దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుని ఒక 2 పాటలు పాడి కొద్దిసేపు ఒక 5-10 నిమిషాలు వాక్యం పంచుకొని, ప్రియ తమ్ముడు నవీందర్ యొక్క బర్త్డే సెలబ్రేషన్ ఈరోజు ఉన్నది, అది కూడా లైవ్లోనే జరిగించేద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. స్తోత్రం తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. రాత్రికాల సమయంలో ఇజ్రాయేలు జయ స్తోత్రముల మీద ఆశీనుడైనటువంటి తండ్రి, దిగిరండి. దీనులము, అల్పులము, అయోగ్యులము, ఏ యోగ్యత లేనటువంటి వారము మీ నామాన్ని బట్టి సన్నతిస్తూ ఉంటుండగా మా స్తుతులు మీరు అంగీకరించండి అయా. దినమంతట్లో ఏమైనా నీకు ఆయాసకరంగా మేము బ్రతికినట్లయితే దయతో మీ కృపలో మమ్మల్ని ఒక్కసారి కడగండి. నడినెత్తి నడికాలు వరకు మమ్మల్ని శుద్ధులుగా చేయండి. మా స్తుతులు మీరు అంగీకరించండి. పూర్ణ హృదయంతోనూ, పూర్ణాత్మతోనూ, పూర్ణ మనసుతోనూ ప్రేమించమని చెప్పినావు, ఆరాధించమని చెప్పినావు తండ్రి. అటువంటి ఆరాధన మేము చేయటం మీరు కృపను అనుగ్రహించి సకల పొంచి ఉన్న చీకటి, దురాత్మ, అంధకార, దయ్యపు, ప్రేతాత్మ శక్తులను యేసు నామములో గద్దిస్తూ, బంధిస్తూ మీకు అంచున మా చుట్టంతా వేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందము. యేసు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఘోర పాపినైనా నేను దూరముగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరముగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చూడగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను. నా దేవ ఎప్పుడైనా నన్ను విడువనే యేసయ్యా. నా దేవ ఎప్పుడైనా నన్ను విడచిపో, నన్ను విడువనే యేసయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా.
విడిచిపోయినను నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా ఎన్నెన్నో ఇబ్బందులకు నన్ను విడువలేవయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా నేను ఈ లోకములో బ్రతకాలేనయ్యా నీవు లేకుండా నేను ఈ లోకములో బ్రతకాలేనయ్యా నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేనయ్యా పరలోకం చేరదనేనయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా యేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా యేసయ్యా నిన్ను చేరగా దేవుడవేసయ్యా యేసయ్యా నిన్ను చూడాలని ఆశ యేసయ్యా నిన్ను చేరాలని ఆశ యేసయ్యా నిన్ను చూడాలని ఆశ యేసయ్యా ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో
నాయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నిన్ను చూడాలని ఆశ ఏసయ్యా ఏసయ్యా నిన్ను చూడాలని ఆశ ఏసయ్యా నాలు నాకు ఈ లోకములో ఎవరు నా తోడురారు ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా నా దైవం నీవేగా నిన్ను చూడాలని ఆశ ఏసయ్యా దేవుని నామానికి మహిమ కలుగుగాక. నేరుగా కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి ఒక 3 వచనాలను మనం ధ్యానం చేసుకుంటాం. కావున నేను అపేక్షించుచు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండుడి, ప్రభునందు ఏక మనసు గలవారై ఉండుడని యువోదియను సుంటికేను బతిమలాడుకొనుచూ ఉన్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నది. చదవబడిన లేఖన పరిశుద్ధ భాగము దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, గడిచినటువంటి దినమున మనము అనేక సంగతులు జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి ఏంటంటే, సహోదరులుగా విడిపోవడానికి ఎటువంటి మార్గాల గుండా మనం వెళ్ళాలి అనేది మనము గత దినాన ధ్యానం చేసుకున్నాం. ఎట్లా విడిపోవాలి, సహోదరులు విడిపోతే ఏ పర్పస్ కొరకు విడిపోవాలి. క్రీస్తు రక్తం చేత కడగబడిన వారు కేవలము సువార్త పని కొరకు ఆదిమ సంఘం విడిపోయారు. 12 మంది అపోస్తలులు ఒక ఇస్కరీతుగా తప్పిపోయిన తర్వాత వాళ్ళంతా కలిసి లేరు. కొంతకాలమే యెరూషలేములో కలిసి ఉన్నారు, కానీ పరిశుద్ధాత్మ నింపుదల వారి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా చెదిరి మరి భూమి మీద ఉన్నటువంటి దేశాలన్నిటి కూడా వాళ్ళు వెళ్ళిపోయి ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. అయితే కొంతమందిని పౌలును మరి కొన్ని కారణాలను బట్టి విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారని కూడా మనం చూసుకున్నాం కదా. దేమా ఎందుకు విడిచిపెట్టాడు? దేమా పౌలును విడిచిపెట్టడం గల కారణం ఏమిటంటే, ఏ లోకమును స్నేహించి. అంటే ఈ లోకంలో ఏమున్నాయో మనం చెప్పలేం. ఇప్పుడు మొదటి యోహాను పత్రికలు అంటాడు 2:16, ఈ లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబము అన్నాడు. యాకోబు 4:4 ఏమన్నాడు? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరగరా, ఎవడైనాను ఈ లోకమును స్నేహించిన దేవుని ప్రేమ వానిలో ఉండదు. కాబట్టి ఇప్పుడు దేమా ఏ లోకాన్ని ప్రేమించినట్టు అర్థమైంది? శరీరాశను ప్రేమించుండో, నేత్రాశను ప్రేమించుండో, జీవపు డంబమును ప్రేమించడం మనకు తెలియదు. జీవపు డంబం అనేది ఏంది? నేనే గొప్ప, ఇంకా నాకన్నా ఇప్పుడు ఇంకెవరు లేడు అనుకోవడమే జీవపు డంబం కదా. సుప్రభుల వారి దగ్గరికి దుష్టుడు ఈ 3 శోధనలు తీసుకొచ్చినాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకోలేదు, రెచ్చగొడుతున్నాడు అన్నమాట. శరీరాశను పుట్టిస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ కొండ మీదకి దుంక అంటాడు.
కాబట్టి ఈ జీవపు డంబం అనేటటువంటిది ఒకటి ఉన్నది లోకాశల్లో. అంటే నేను అనుకున్నది జరగాలి అనే ఆ ఈగో పరిస్థితి ఒకటి ఉంటుంది. దాన్ని బట్టి కూడా కొందరు విడిపోవడానికి అవకాశం ఉంటుంది సేవకుల దగ్గర నుంచి అని కూడా మనం గత దినాన ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు ఆ జోన్లోనే చాలామంది ఓఫీర్ గారిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఓఫీర్ గారిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న వారిలో మనము గమనిస్తున్నటువంటి క్వాలిటీ, చెడ్డ లక్షణం ఏదైనా ఉన్నదా అంటే ఈగో అనేటటువంటి ఒక సమస్య ఉన్నది. కాబట్టి ఓఫీర్ అయ్య గారు ఎవరి మాటినాడు. ఇప్పుడు సీతయ్య అనే ఒక సినిమా డైలాగ్ ఉన్నది, సీతయ్య ఎవరి మాట వినడు. ఈయన మరి ఓఫీర్ అయ్య గారు ఎందుకంటే దేవుని మాట వినడానికి అలవాటు మనిషి ఆయన మన మాట వినకూడదు కూడా. మనకు ఉన్నటువంటి మెచ్యూరిటీ తక్కువ, మనకున్న అనుభవం తక్కువ, మనం దేవుడితో నడిచింది తక్కువ, మన ప్రార్థన అంతస్తు తక్కువ. ఆయన దేవుని ప్రత్యక్షతల విషయంలోనూ గృహ నిర్వాహకుడు, మర్మముల విషయంలో గృహ నిర్వాహకుడు, నమ్మకమైన వాడు ఆయన భక్తి సాధన ఎక్కడ, ఆయన అనుభవాలు ఎక్కడ, ఆయన పడ్డ శ్రమలు ఎక్కడ, ఆయనకున్న గాయాలు ఎక్కడ, ఆయన క్రైస్తవ సంఘానికి ఇచ్చినటువంటి ప్రత్యక్షతలు ఎక్కడ. కాబట్టి ఎప్పుడు నేను ఆయనకు చెప్పేటటువంటి జోన్లోకి వెళ్ళొద్దు, అది నాకు క్షేమం. అట్లనే ప్రతి ఒక్కరు అనుకోవాలి. ప్రతి ఒక్క స్థానిక సంఘ కాపరి దగ్గర ఉన్న విశ్వాసులు అనుకోవాలి. వాడు విశ్వాసిగా 30 ఏళ్ళ సీనియారిటీ ఉండొచ్చు, కానీ ఒకడు చిన్న సేవకుడు వచ్చిండు, 2-3 ఏళ్ళ సేవ చేసి అనుభవం ఉన్నటువంటి సేవకుడు వచ్చిండు. ఆయన ఆ సేవకునికి సీనియారిటీ పనిచేయదు. అక్కడ నేను సీనియర్ని కాబట్టి నేను చెప్పింది వినాలనేది లౌకికాత్మ పనిచేస్తున్నటువంటి సంఘాల్లో ఉంటుంది తప్పితే ఆత్మ సంబంధమైన సంఘాల్లో ఉండదు. లౌకికాత్మ పనిచేస్తున్న సంఘాల్లో సేవకులు చెప్పిందే కాపరులు వినాలి తప్పితే కాపరులు వాడి ఇష్టానుసారంగా ఏ నిర్ణయాలు చేయడానికి వీల్లేదు. కాపరులు వాడి ఇష్టానుసారంగా వాక్యం చెప్పడం కూడా వీల్లేదు. ఏ ముగించే వాక్యం అంటే ముగించేస్తారు అంతే. నువ్వు ఇంతసేపు వాక్యం చెప్పాలంటే గంతసేపు చెప్తారు వాక్యం అంతే. అది లౌకికాత్మ పనిచేస్తున్నటువంటి సంఘాల్లో ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఓఫీర్ మినిస్టర్స్ అట్లా కాదు కదా. ఈ దేవుడు మాట్లాడుతున్నటువంటి సంఘం, దేవుడు అభిషేకించినటువంటి సంఘం. కాబట్టి ప్రతి ఒక్కరు అట్లా అనుకోవాలి. ఎక్కడ ఉన్నా ఎవరున్నా మీరు ఒకవేళ చెప్పాలి అనుకుంటే సేవకులకు బుద్ధి చెప్పొద్దు, సేవకులకు నేర్పించడానికి ప్రయత్నం చేయొద్దు, సేవకుల లోపాలను ఎత్తి చూపొద్దు బాబు. మీరు చెప్పడానికి సువార్థికునికి అభిషేకం తీసుకోనండి, కాపరి అభిషేకం తీసుకోండి, జనాలకు చెప్పండి. నీకు అంత భారము, వేదన, మంచి చేయాలంటే కోరిక ఉంటే ఆ సేవకుని సరిచేయని చూడకు, నువ్వు వెళ్ళి సువార్త చేయి, 4 ఆత్మలు సంపాదించు, ఒక 4 సంఘాలను కట్టి చూపించు. దేవుని బిడ్డలారా, అనేకులు వారికి ఉన్నటువంటి ఈ స్వచిత్తాన్ని చంపుకోలేక ఈరోజు ఈ ధేమలాగా ఏ లోకంను స్నేహించి వెళ్ళిపోతున్నారని మనం గత దినాన ధ్యానం చేసుకున్నాం. ఇట్లా చాలామంది పౌలును విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. మనకు చాలా లేఖనాలు ఉన్నాయి. తిమోతికి రాసినటువంటి పత్రికలో ఒక మాట అంటాడు, 16వ వచనంలో, నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడును నా పక్షమున నిలవలేదు. ఏంటండి 2వ తిమోతి 4:16లో, ఎవడు నా పక్షమున నిలవలేడు, అందరూ నన్ను విడిచిపోయిరి, ఇది వారికి నేరముగా ఎంత బడకుండును కాకన్నాడు. ఒకవేళ బడును కాకంటే అయిపో వాళ్ళ కథ, బడును కాకంటే అయిపో, ఒక్కడు మిగిలేవాడు కాదు. ఆయన ప్రేమమయుడు కాబట్టి, ప్రేమ చేత నింపబడ్డ వ్యక్తి కాబట్టి ఇది వారికి నేరముగా, ఈ నేరము వారి మీద మోపకు తండ్రి. అసలు వాడు కడ వరకు నాకు అంటుకట్టబడి ఉండాలని నువ్వు నిర్ణయించినావు, నాకు సహకారులు ఉండాలని నువ్వు నిర్ణయించినావు. కానీ కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. సువార్త విషయంలో నాతో పాలివారుగా ఉండాలని నువ్వు నీ సంకల్పం నిర్ణయించినావు, కానీ వాళ్ళు విడిచిపెట్టి ఇది వారి నేరం. దైవ సేవకుని ఒట్టి విడిచిపెట్టి వెళ్ళిపోవడం అనేది చాలా పెద్ద క్రైమ్, నేరం అది. అందుకే పౌలేమడి ఇది నేరముగా ఎంచబడకుండును గాక. దేవుని బిడ్డలారా, అందరూ విడిచిపెట్టిపోయినా ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను తప్పించాడు అంటాడు తర్వాత. అయితే పౌలు జీవితంలో అనేకులు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో కొంతమంది ప్రత్యేకంగా ఆయనకు అత్తుకొని ఉన్నవారు కూడా ఉన్నారు. అపోస్తుల కార్యము మరి 17వ అధ్యాయము మీరు గమనించినట్లయితే 32వ వచనంలో, మృతుల పునరుత్థానము గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు దీనిని గురించి నువ్వు చెప్పున్నది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. అయితే కొందరు మనుషులు అతనిని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరియోపగీతుడైనటువంటి దియోనుసియు, దామరి అని ఒక స్త్రీ, ఏంటండి, వీరితో కూడా మరికొందరు ఉండిరి. పౌలుకు ఒకప్పుడు ప్రాణం ఇస్తామన్నటువంటి గలతీయులు
ఒక టైంలో విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. మీరు చెప్పుకున్న ధన్యత ఏమైంది? శక్యమైతే మీ కన్నులు ఊడబీకిస్తామన్నారు కదా. క్రీస్తు వలె దేవుని దూత వలె నన్ను చూశారు కదా. విడిచిపెట్టి వెళ్ళిపోవడం గల కారణం ఏంది? సిద్ధాంతపరమైనటువంటి గలిబిలా? కాదు. ఆయనలో ఉన్నటువంటి శోధన కాదు. నేను నాలో మీకు శోధనగా ఉన్నదాన్ని బట్టి మీరు నన్ను నిరాకరింపను లేదు, విసర్జింపను లేదు అన్నాడు. ఏదో ఒకటి శోధన పౌలు జీవితంలో ఉన్నది సంఘానికి. అయినా దాన్ని బట్టి విడిచిపెట్టొద్దు. విడిచిపెట్టలేరు కూడా గలతీలు. దేవుని బిడ్డలారా, చాలామంది మొదటి శతాబ్దంలో పౌలును విడిచిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో కొంతమంది ఆయనను చాలా గాఢంగా హత్తుకొని ఉన్నారు, ప్రాణానికి ప్రాణంగా పెనవేసుకొని ఉన్నారు. అందుకే తమ్ముడు రవితేజ ఎప్పుడు పోస్టులు పెట్టినా, ఎవడు నమ్మినా నమ్మకపోయినా నాకు సంబంధం లేదు, నా బాస్ మాత్రము, నా డాన్ మాత్రము ఓఫిర్ గారే, ఈ తరం ప్రవక్త ఓఫిర్ గారే. మీరు నమ్మండి నమ్మకపోండి. ఏంటండి? కాబట్టి అందరూ నమ్మాలని కాదు మనం చెప్తున్నది. అయ్యగారు కూడా అన్నాను మొన్న, అందరూ నమ్మడానికి మేము సువార్త చెప్తారే. ఆ క్రిస్మస్ సాంగ్లు ఆ చరణం ఎవరో అద్భుతంగా రాసింది. ఆ పాట ఒకటి అదంటున్నా, సువార్త పాట ఆ లాస్ట్ చరణంలో అంటాడు. ఆ లాస్ట్ చరణం చెప్తలేవు, నువ్వు పల్లె చెప్తున్నావు అని చెప్తున్నావు. ఆ చరణం గుర్తుకొస్తుంది. పాట గుర్తు చేసినావు, అది గుర్తు చేసినావు. కానీ ఎవరో ఆ తండ్రి యేసు, తానెవరో పరాయి కాడు, మన పాప భారం మోసే గొర్రె పిల్లే ఈ నరుడండి. ఎవరికి నీ చెందినవాడో ఎవరికి నీ చెందినవాడో అసలే కాదండి యేసు, అందరినీ చల్లగా చూసే అందాల దేవుడండి, అందరినీ చల్లగా చూసే అందాల దేవుడు. వినరేయో జనులారా శుభవర్తమానమును, మరియమ్మ గర్భాన ప్రియ యేసు జన్మించే. మేమెళ్ళి చూసినాము, సాగిలపడి మ్రొక్కినాము, ఇక ముందు జీవితమంతా ఆయననే సేవిస్తాము. పొందిన ఈ ఆనందాన్ని పొందిన ఈ ఆనందాన్ని పంచుకుంటున్నాము. నమ్మండి నమ్మకపోండి మీకే వదిలేస్తున్నాము. నమ్మండి నమ్మకపోండి మీకే వదిలేస్తున్నాము. ఎంత చక్కగా! నమ్మండి నమ్మకపోండి మీకే. అందరూ నమ్మాలని, యేసు ప్రభువునే అందరూ నమ్మాలని మేము కోరుకోవడం లేదు, స్వార్థ ప్రకటిస్తున్నాం. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదండి. మేము ఎవరికి బలవంతం ఎక్కడ ఎప్పుడు చేసింది లేదు, చెయ్యం కూడా. అది క్రైస్తవ సిద్ధాంతంలో ఒక పునాది కాదు. ఎవరికి బలవంతం పెట్టొద్దు. రక్షణ పొందిన తర్వాత, మారుమనసు పొంది బాప్తిసం పొందిన తర్వాత కొన్ని సంగతులకు బలవంతం పెడతాం మేము. అందులో ఒకటి ప్రార్థన చేయడానికి బలవంతం పెడతాం, దేవుని సన్నిధికి రావాలని బలవంతం పెడతాం, ప్రభు యొక్క శరీరక్తాల్లో ఖచ్చితంగా పాల పబ్బులు పొందాలని బలవంతం పెడతాం, సహవాసంలో ఖచ్చితంగా ఉండాలని బలవంతం పెడతాం. బలవంతం పెట్టాల్సింది ఖచ్చితంగా. అవి బలవంతం పెట్టకపోతే వాడు రక్షణ పొంది కూడా లాభం లేదు. మళ్ళీ ఆ కార్యక్రమాలు చేయకపోతే ఒక పంచువాలిటీ, ఒక క్రమం మనం నేర్పించాలంటే చాలా సంగతుల్లో, చాలా విషయాల్లో బలవంతం పెట్టాలి. యేసుప్రభుల వారే చాలాసార్లు శిష్యులకు ప్రార్థన చేయ ఆయన బలవంతం పెట్టానని ఉంటుంది. కాబట్టి చాలామంది ఈరోజు యేసుప్రభును నమ్మకుండా ఉంటున్నారు. వారికి ఏమాత్రం కూడా మేము బలవంతం ఎక్కడ పెట్టింది లేదు. కొంతమంది యేసుప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, వెళ్తే వెళ్ళనిచ్చాడు ఆయన. 72 మంది వెళ్ళిపోయారు ఒకసారి. పెద్ద బాధ. ఆయన ఏం పెద్ద బీపీ పెంచుకున్న పరిస్థితి లేదు. పోతే నా తండ్రి చేత ఎవడు ఆకర్షించబడితే తప్ప నా యుద్ధకు, అప్పుడేనమాట, నా తండ్రి చేత ఆకర్షించబడ్డాడే నా దగ్గరకు వస్తారు, అందరు రా. అదే రీతిగా పౌలు జీవితంలో కూడా చాలామంది మొదట ఆయనతో పాటు నడిచినటువంటి వాళ్ళు. బర్నబా ఆయనతో పాటు లేడు, కొంతకాలమే ఉన్నాడు. దేమ ఆయనతో పాటు లేడు, మార్కు మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అపోస్తలుడైన పౌలుకి అనేకులు విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఆయన ఒక మాట అంటాడు. ఏంటంటే మనం చదువుకున్న లేఖన భాగంలో ఆ చిన్న మాటను మనం జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. అవును 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 అనేకులు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి ఆ కాలంలో నిజమైన సహకారి
ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పని విషయంలో నాతో కూడా స్త్రీలు ప్రయాసపడ్డారండి. ఆ కాలంలో పౌలుతో పాటు పరిచయలో ఉండడం అనేది మామూలు విషయం కాదు. నడుచుకుంటూ వెళ్ళాలి, సరైన దారులు లేవు. ఆయన అనుభవాలన్నీ చెప్తాడు కొరింథీయులకు రాసిన పత్రికలో. ఎన్ని రకాల అనుభవాలు, దొంగల గుండా, కొన్నిసార్లు దొంగలు దాడి చేస్తున్నారు, కొన్నిసార్లు ఓడ పగిలి సముద్రంలో శ్రమ పడ్డాడు. మరి అనేక పర్యాయములు చలితోనూ దిగంబరత్వంతోనూ ఉన్నాడు, నిలవరమైన నివాసస్థలం లేక ఉన్నాడు. మరి పౌలుతో సహకారులు ఉండడం అనేది మామూలు విషయమా? అందుకంటున్నాడు నా నిజమైన సహకారి. కాబట్టి దేవుని బిడ్డలారా, పరిచర్యలో అందరూ కూడా నిజమైన సహకారులుగా ఉండరు, కొందరే ఉంటారు. ఇప్పుడు నేను సేవ ప్రారంభించినప్పుడు నాతో పాటు చాలా బలంగా నడిచినటువంటి వ్యక్తులు కొందరు ఉన్నారు. ఒక 5-6 సంవత్సరాలు అన్న కొరకు ప్రాణం ఇస్తామన్నంత అటాచ్మెంట్ అయిపోయి ఉన్నారు. నా గురించి ఎవడన్నా ఎక్కడైనా మాట్లాడితే అక్కనే కొడుతురు వానికి. అక్కడనే అన్న గురించి ఏదైనా చెడ్డగా మాట్లాడితే అక్కడనే వాని కొట్టిన వాళ్ళు ఉన్నారు. అంత ప్రేమ, అంత అభిమానం, అంత గౌరవం. చాలామంది అభిమానించారు, చాలామంది నాకు పరిచారం చేసినారు, చాలామంది నాతో పాటు నడిచారు. మరి మధ్యలోకి పోయిన తర్వాత వాళ్ళు నమ్మకస్తులుగా ఉండలేదు. నాతో పాటు ఎక్కువ కాలం నమ్మకంగా నడిచినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఆమె నా భార్య. ఆమెకు విడిచిపెట్టుకోనికి అవకాశం లేదు. కాబట్టి మరణమైనను, జీవమైనను, శ్రమ అయినను, బాధ అయినను, హింసలైనను, కరువైనను, ఖడ్గమైనను ఏది మనల్ని ఎడబాపున అంటాడు కదా, అట్లా అయిపోయింది పరిస్థితి. ఇద్దరు పిల్లలు పుట్టక ముందు అంటే ఏమైనా అవుతున్నాం, పిల్లలు పుట్టిన తర్వాత ఎటు విడిచిపెట్టిపోకుండా ఒక నిర్బంధం, ఒక చెర అనేటటువంటిది అయిపోతుంది. హల్లెలూయా. కాబట్టి నాతో నమ్మకంగా ఎక్కువ కాలం నడిచినటువంటి వ్యక్తుల్లో మొదట చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి నా భార్య. నాతో ఆమె 11 సంవత్సరాలు ఈ ఆత్మీయ సంగ్రామంలో, ఈ యుద్ధంలో, పోరాటంలో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నమ్మకమైనటువంటి సహకారిగా. తర్వాత చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తుల్లో నవీందరు, రవన్న ఉన్నారు ఎక్కువ కాలం. అంతకుముందు కొంతమంది నాతో పాటు నడిచారు. 6-7 సంవత్సరాలు నాతో పాటు నమ్మకంగా ఉన్న వ్యక్తులు ఉన్నారు. మధ్యలో నా సంఘం మీద సాతాను దాడి చేసిన సమయంలో నేను వీరిద్దరు కూడా వెళ్ళిపోతారు అనుకున్నా. వాస్తవం చెప్పాలంటే వీరిద్దరు కూడా వెళ్ళిపోతామన్నారు. వెళ్ళిపోమని కూడా నేను కూడా చెప్పిన, వెళ్ళిపోతే బాగుండని కూడా అనుకున్నా. ఆ టైంలో వీరు కూడా పోతే అయిపోతుంది, వీళ్ళ మీద కూడా వాళ్ళ ప్రభావం పడ్డది. ఉండడం క్షేమం కాదు. వీళ్ళ కొంతైనా మూలాల అనుమానం ఉంటుంది నా మీద. నా గురించి వీళ్ళు ఏవో బాగా చెడ్డగా చెప్పుకుంటారు బయటికి పోయిన వాళ్ళు. వీళ్ళున్న నా మీద అనుమానంతో ఉంటారు కదా, వెళ్ళిపోతేనే బెస్ట్ అని చాలాసార్లు అనుకున్నాను నేను. కానీ ఎటువంటి పరిస్థితులైనా వీళ్ళిద్దరు పోలే. ఒక సందర్భంలో వెళ్ళిపోదాం అనుకున్నారు. మాకు కూడా పోదాం అనిపిస్తుంది అన్న ఇక్కడ నుంచి అంటే, సరే బ్రదర్ వెళ్ళండి అని నేను రవీందర్కు చెప్పిన, నవీందర్ కూడా చెప్పిన. తర్వాత కొన్ని సందర్భాల్లో నేనే పంపిద్దామని కూడా చూసిన. అటువంటి పరిస్థితులు కూడా వచ్చినాయి. ఎందుకంటే బయటికి వెళ్ళే వాళ్ళతో సహవాసంలో ఉన్నారని తర్వాత కొంతకాలం తెలిసినా పంపించేద్దాం అనుకున్నా. కానీ ఎందుకు దేవుడు వీరికి కృప చూపించమన్నాడు. కొంత ఎక్కువ కృప పొందినటువంటి వ్యక్తుల్లో వీరిద్దరు ఉన్నారనమాట. హల్లెలూయా. ఈరోజు ఒక వ్యక్తి, ఇప్పుడు ఉన్నానండి, నేను 14-15 సంవత్సరాల సేవలో ఉన్నా. నా నమ్మకమైన సహకారులు అని చెప్పడం అంటే అంత సింపుల్ మెథడా? ఇప్పుడు పౌలు నమ్మకమైన సహకారులు అనాలంటే ఎన్ని సంవత్సరాలు వాళ్ళని అబ్జర్వ్ చేసి ఉంటాడు? ఇప్పుడు నేను 10 ఏళ్ళు అబ్జర్వ్ చేసి చెప్తున్నా. నాతో పాటు నమ్మకంగా ఉన్న వ్యక్తుల్లో 2 మిగిలారు. ఇంకా కొంతమంది అక్కడక్కడ బయట నమ్మకంగా నా కొరకు ఉన్న వ్యక్తులు ఉన్నారు. నమ్మకంగా నన్ను వెంబడిస్తూ నాకు సహకరిస్తున్న వాళ్ళు ఉన్నారు పరోక్షంగా. కానీ మరి ఈరోజు నా నిజమైన సహకారి అని చెప్పే జోన్లో నవీందర్ ఉన్నాడు. ఆయన బర్త్డే సందర్భంగా ఒక మంచి సాక్ష్యం తన గురించి నేను ఇవ్వడానికి దేవుడు కృప చూపించినాడు. నేను ఎక్కువ ప్రేమించిన వ్యక్తుల్లో నవీందర్, శివ. ఎందుకు వీళ్ళిద్దరిని ఎక్కువ నేను ఇష్టపడనంటే, చాలా హార్డ్ వర్క్ చేసేది. అందరూ తిన్న బొంగాలు వీళ్ళిద్దరే కడిగేది పొద్దున్న లేచి. మిగతా వాళ్ళంతా తిని పండుకునే జాబితానే ఉండ్రి నా దగ్గర. అప్పుడు కరోనా టైంలో కూడా 20 మంది 30 మంది ఇక్కడే ఉన్నారు. 2 రూములు నిండిపోయినాయి. కానీ వీళ్ళిద్దరూ చాలా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు. వంట చేసే విషయంలో కానీ,
ఫైనాన్షియల్గా నాకు సపోర్ట్ చేసిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి తమ్ముడు శ్రీకాంత్, రవన్న వాళ్ళ అన్న కొడుకు, చాలా సపోర్ట్ చేశాడు. తర్వాత నరసింహ తమ్ముడు కొంతకాలము సపోర్ట్ చేశాడు. అంతకుముందు శ్రీకాంత్ సహకరించకన్నా ముందు నాకు గౌరారంలో జానన్న వాళ్ళనే ఉండేది. సాక్ష్యం చెప్పాలి, వాళ్ళ గురించి సహకరించారు పాపం. నాకు ఉప్పు పప్పు కాడికి అన్నీ వాళ్ళు పవన్ తెలుసు, నాతో పాటు ఉన్నాడు. ఉప్పు పప్పుల కాడికి వెళ్ళి కొంతకాలం వాళ్ళే నాకు మంచి సపోర్ట్ చేసిండ్రు. ఇట్లా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క తరంలో ఒక్కొక్కరిని దేవుడు వాడుకున్నాడు అన్ని రీతులుగా. సో ఇప్పుడు ఎవరు సహకరిస్తున్న వారందరి మీద దుష్టుడు దాడి చేసుకుంటూ వచ్చిండు. దుష్టుడు దాడి చేసుకుంటూ వచ్చేసరికి నాకు ఎవరైతే నమ్మకంగా కానుకలు ఇస్తున్నారో వారందరికి వెళ్ళి ఏవేవో చెప్పడం జరిగింది. సాతాను వాళ్ళు నాకు కానుకలు ఇవ్వడం బంద్ చేశారు, నాకు దూరం అయిపోయారు. ఇటు సాతాను ప్రణాళికలు రచించుకుంటా ఉంటే అటు దేవుని కోపం వచ్చింది. నా దీన సేవకుడు నమ్మకంగా ముఖాల మీద ఉండి ఉపవాస ప్రార్థనలకు అన్నిటి ప్రార్థనలు చేసుకుంటాను, సేవలో ఉంటే వీడు ఆయన పైసలు లేకుండా అందరిని ఇచ్చేస్తున్నా చెప్పేసి పోయి మత్తమ్మను మండించుడు దేవుడు. మత్తమ్మను మండించు. యాకోబును బట్టి లాభాను దేవుడు దీవించినట్టు నన్ను బట్టి ఆ కుటుంబాన్ని దేవుడు దీవించి, అడుగుపెట్టు స్థలాన్ని దీవించి. కాబట్టి మతమా మేము వాళ్ళదే పొలం ఒకసారి అమ్మినప్పుడు 6 లక్షలకి ఎకరా అమ్మిన పరిస్థితి ఉన్నది. కొంతకాలం ఆగిన తర్వాత ఆటోమేటిక్గా మారిపోయింది, 6 పక్కకు 0 వచ్చేసింది. హల్లెలూయా. అట్లా ఒక్కో టైంలో అందుకే నాకు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ విషయంలో కానీ, పరిచయ విషయంలో కానీ, నేను కుటుంబ పోషణ విషయంలో కానీ ఎప్పుడు నేను సఫర్ అయింది లేదు. బికాస్ ఐ నో వాట్ విల్ హ్యాపెన్ ద నెక్స్ట్ మూమెంట్. చాలాసార్లు రేపు రెంట్ కట్టాలి, జేబులో రూపాయి డబ్బులు ఉండేది కాదు. ఆ రాత్రి ఎవరో ఒకరు వచ్చి వచ్చేవాళ్ళు నాకు. ఏంటంటే ఇక్కడనే ముంగట భారత్ నగర్లో కిరాయికి ఉన్నప్పుడు ఒకరోజు ఆడు పొద్దున్నే వస్తాడు కిరాయికి. బ్యాచిలర్స్ నమ్మరు కదా, డబ్బులు లేకుండా ఉండి బ్యాగ్లో బట్టలు కదుకొని రాత్రి జంప్ అయిపోతారని ఈ ఓనర్లు ముందే డబ్బులు తీసుకునేది. నెల తిరిగిందంటే వచ్చేది వాడు. తెల్లారి రెంట్ కట్టాలి, లేకపోతే సామాన్లు నుంచి బయట పడేస్తారు. వాడు ఏం మర్యాద, వాడికి మనం ఏందని చుట్టం కాదు ఏం కాదు. తెల్లారి వాడు సామాన్లు బయట పడేస్తాడు. నాకు ఆ రోజు రూపాయి పైసలు లేవు. అప్పుడు చాలాసార్లు నాకు వచ్చే కానుకంతా 20 రూపాయలు 30 రూపాయలు నా చర్చి కానుకలు. ఇప్పటికీ అంతే ఉన్నది, అది పెరుగుతలేదు. కానుక పెట్టేమో పెద్దది పెట్టినా కానీ అలా పడే కానుకలు మాత్రం చాలా చిన్నవి. అప్పటి నుంచి ఇప్పటిదాకా అంతే. సో వాడు పొద్దున వస్తాడు, ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. మరి అటువంటి సందర్భంలో ఓ రోజు ప్రార్థన చేస్తున్న, ప్రభువా అరే పొద్దున్నే రెంట్కి వస్తాడు తండ్రి అని ప్రార్థన చేస్తుంటే, ఇప్పటికీ ఆయన నా లైవ్లు చూస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి వినొచ్చు ఈ విషయం కూడా. అమ్దిపూర్ కుమార్ అన్న ఆయన తూఫాన్ల హాస్పిటల్లో జాబ్ చేసేవాడు. అప్పుడప్పుడు నేను పవన్ వెళ్ళేది అమ్దిపూర్కి. అక్కడ కొంతమంది ఉంటారు మన ఫెలోషిప్లో. అప్పుడు చాలామంది వచ్చారు, 5-6 కుటుంబాలు వచ్చారు. తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొక ఊర్లో ఉన్నటువంటి మనిషి వాళ్ళని చెడగొట్టిండు. పేరు చెప్తే మళ్ళీ ఆయన బాధపడతాడు. ఆయన చెడగొట్టిండు, 6 కుటుంబాలను చెడగొట్టిండు అయ్యగారి గురించి చెడ్డగా చెప్పి. పర్వాలేదు అనుకున్నాం మనం. సో ఆ కుమార్ అన్న ఎప్పుడో ఒకసారి వాక్యం విన్నాడు. ఆయనకు తూఫాన్లో ఆ రోజు శాలరీ పడ్డది. ఆయనకు ఆ శాలరీ పడ్డప్పటి నుంచి ఈ నెల దశంభాగం సునీల్ పాస్టర్కి ఇవ్వాలని ప్రేరణ వస్తుందంట. నేను ప్రార్థన చేసి బిల్డింగ్ మీద ప్రార్థన చేసి ఇంట్లోకి వచ్చిన రాత్రి 11:30కి డోర్ కొట్టాడు. వచ్చి డోర్ తీసినాక హెల్మెట్ చేతిలో పట్టుకొని స్వెటర్ వేసుకొని ఉన్నాడు. అన్న చెప్పండి చీకట్లేదు. నేను చాలాసార్లు ఏమనుకుంటే కొంచెం ఊడరకపోవడానికి ఆటోలు అవి దొరకాయి కదా, నా దగ్గర వచ్చి పండుకొని పొద్దున్న వెళ్ళేవాళ్ళు. అట్లే మన స్టేషన్కి వచ్చినామనుకున్నా. ఇంట్లోకి వచ్చిన తర్వాత కూర్చొని, అన్న ఇట్లా నాకు తూఫాన్లో శాలరీ పడ్డప్పటి నుంచి దేవుడు మీకే నాకు దశంభాగం ఇవ్వాలని ప్రేరేపిస్తున్నాడు అని చెప్పేసి ఆయన 3,000 కానుక పెట్టి, అప్పుడు నా రెంట్ 800. రూమ్ రెంట్ 800 గంటల మీద నా తంటలు పడేది. సైకిల్ మీద తిరిగేది. అప్పుడు నా దగ్గర బండి లేదు, కారు లేదు. చిన్న సైకిల్ ఉండే, ఆ సైకిల్ మీద తిరిగేది. ఒకసారి బాప్సాలు ఇవ్వడానికి హైదరాబాద్ పిల్లల్ని తీసుకుపోవాలి, డబ్బులు లేవు, ఆ సైకిల్ అమ్మేసిన. ఆటో కిరాయికి లేకపోతే ఒక రోజు ఫోన్ అమ్మేసేసిన పిల్లల్ని ప్రేయర్స్కి తీసుకురావడానికి. ఇట్లా చాలా మరి ఆ ఉన్న కొద్దిపాట్లోనే మరి సమస్తము దేవుని కొరకు చేయాలని ఒక తపన తృష్ణ అప్పుడు నాకుండేది. కాబట్టి దేవుని బిడ్డలారా, అట్లా దేవుడు ఏ పూట కాపుట అద్భుతాలు జరిగించుకుంటూ వచ్చిన అట్లా చాలామంది, ఇప్పుడు ఈ కుమారులాగా నేను సాక్ష్యం చెప్పాను కదా, అట్లా చాలామంది. మైమానంద్ కడుపులో ఉన్నప్పుడు దాసారు అని ఉంటాడు, ఇక్కడ ఇంగ్లీష్ చెప్తాడు. బ్రదర్ ఒకసారి ఇంటికి రండి ప్రార్థన చేయాలి అన్నాడు. ఇంటికి పోయినా ప్రార్థన చేసిన తర్వాత చాలా మాట్లాడిన తర్వాత, సిస్టర్ ఇంకొక 15 డేస్లో డెలివరీ అవుతుంది,
అప్పటికి ఫస్ట్ కాన్పులో చాలా గాయం తగిలింది మాకు. డబ్బులు లేక హాస్పిటల్ వెళ్ళలేక గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ చేయించి ఇదంతా ప్రాబ్లం అయ్యి పుట్టిన పాప చనిపోయింది. సో ఈ గాయంలో ఉన్నాము. రెండవ కాన్పు సమయంలో దాస్ సార్ గారు ఫోన్ చేశారు. ఇంటికి పోయేసరికి ప్రార్థన చేసిన తర్వాత నేను ఇదే టెన్షన్లో ఉన్నా, ఈసారి డెలివరీ ఎట్లా చేయాలి. అప్పుడు ఎవరు మాకు పట్టించుకున్నారు లేరు. ఆ టైంలో 2 కాన్పులు అయినాక ఎవరు పట్టించుకున్నారు లేరు. ఇప్పుడు అందరు వచ్చారు కలిసిరు, కానీ అప్పుడు ఎవరు లేరు. సో ప్రార్థన చేసి ఇంటికి వచ్చిన, మళ్ళీ షటర్లో ఉంటాం. అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత అలా పెట్టించాడు, లిపాపోలో పెట్టించాడు కానుక. 500,000 రూపాయలు ఉన్నాయి అనుకున్నాను నేను. ఇంటికి వచ్చి చూస్తే అలా 20,000 ఉన్నాయి. 20,000 పరేషాన్ అయిపోయినా. అంటే నేను ఒక 1 వీక్ నుంచి డెలివరీ గురించి ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో దేవుడు ఆయనను పోయి తట్టి ప్రేరేపించి 20,000 ఇస్తే 13,000 డెలివరీకి అయినాయి, నార్మల్ డెలివరీ. 7,000 నా బాబు 21 డేస్ ప్రోగ్రామ్కి అయినాయి. ఇట్లా ఏ పూట కాపూట దేవుడు ఎన్ని అద్భుతాలు. ఇప్పుడు నేను చెప్పుకుంటే తెల్లాడుతుంది. ఇంకొక అనితక్క అని ఉంటుంది, ఆమె ఈ నెల దశంభాగం మీకే ఇవ్వమని నాకు దేవుడు చెప్పిన బ్రదర్. నా చర్చికి రాదు, ఆమె వేరే చర్చికి పోతుంది. అట్లా దేవుడు చెప్తూ మెల్లమెల్ల. ఇప్పుడు నేను అదే ప్రభువా, గజ్వాల కోమటోళ్ళు చాలామంది ఉన్నారు, ఓ 4 చెప్పు. 4 చెప్తే 200 కోట్ల ఆస్తిపరులు. 4 పోయి దేవుడు చెప్పిన అనుకో, 4 కోట్లు తీసుకొచ్చిస్తే 16 కోట్లు అయిపోతుంది. దేవునికి అసాధ్యం కాదని నేను నమ్ముతున్నా. అది హల్లెలూయా. అట్లా దేవుడు ఏ పూట కాపుట నడిపిస్తూ ఇప్పుడు ఒక చిన్న వ్యాపారంలో ఉండి ప్రభు పరిచర్యలో నిర్విరామంగా తిరగడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. ఈ పరిచర్యలో మరి నమ్మకమైనటువంటి సహకారులుగా ఉన్నటువంటి ప్రియతమ్ముడు నవీందర్ని బట్టి దేవుని స్తుతిస్తున్నా. ఆయనకు ఏంటంటే ఆయన చాలా ప్రత్యేకమైనటువంటి, అసలు ఆయనకు ఇది రూటే కాదు, అసలు డిజైనింగ్ రూటే కాదు ఆయనది. ఆయన చదువుకోలేడు, ఆ రూట్ కాదు, వేరే అంటే ఆయన టెక్నికల్ రూట్లో ఉన్నటువంటి మనిషి. ఏ చెప్పినా 2 సార్లు చెప్పాలి. వెళ్ళి తమ్ముడు కిరాణా షాప్లో పోయి మరి ఒక పాల ప్యాకెట్ తీసుకదా, అక్కడ గుడ్లు ఉంటే 6 తీసుకురా అని చెప్పిన అనుకో, ఆడికి పోయి 6 పాల ప్యాకెట్ తీసుకొని వస్తాడు. ఏంటమ్మా గుడ్లు లేవా అంటే, గుడ్లు ఉన్నాయి కాబట్టి 6 తెచ్చినా అంటాడు. నిమ్మకాయలు తెమ్మంటే మునక్కాయలు వేస్తారు, మునక్కాయలు తెమ్మంటే నిమ్మకాయలు వేస్తారు. చాలాసార్లు జరిగింది అట్లా. సరే ఆ సీను తమ్ముడు ఉండే నా దగ్గర, సండే చర్చ అయిపోకుండా పెరిగి చేసేది పోయి మునక్కాయలు సొరకాయని. అప్పుడు ఇంకేం లేదు, కొన్ని సంవత్సరాలు అదే నడిచింది, పప్పు మునక్కాయ సొరకాయలు. మునక్కాయలు తీసుకురామంటే నిమ్మకాయలు తీసుకొచ్చినాడు పోయి. ఆ భయంకు వాళ్ళు నేను చెప్తున్నప్పుడు ఆ భయంలో విని, ఇప్పుడు ముందే అన్న అంటే భయము, మనల్ని ఏదైనా చెప్పినట్టు ఇంకా భయంలో వింటారు. అది ఒకటి పోయి ఒకటి. ఓ తమ్ముడు రణధీర్ తమ్ముడు ఉండే, పవన్ తెలుసు అనుకుంటా, మా సీనియర్. పోయి ఆడ మోజులు తీసుకురాపో తమ్ముడు అని 20 రూపాయలు తోరిస్తే చుట్టూ మొత్తం అంతా తిరిగి నా దగ్గరికి వచ్చిన, మళ్ళీ వచ్చి ఎడలేవని అంటు వణుకుతున్నాడు. మళ్ళా ఏడలేవన్నా అంటే, అరే నాకు కనిపిస్తున్నాయి కదా వెన్న, మొత్తం అరటిపళ్ళ దుకాణం. ఆయన మౌజులు అంటే తెలియదు, ఫస్ట్ మౌజులు అంటే తెలియదు, చుట్టూ తిరిగి మళ్ళీ లేవనొచ్చు. ఇంకో రోజు నవేంద్ర కూడా ఏమో చెప్తే ఇది ఏడ దొరుకుతుంది అన్నాడు. టాబ్లెట్ పేరు చెప్పి తోలిస్తే చాలా మంది పిల్లలు, ఓ రోజు ఎవరికో మేమే చెప్పినాం, పోయి తీసుకురాప అంటే ఏడ దొరుకుతుంది అంటే మెడికల్ షాప్ అంటే మెడికల్ షాప్లో పోయి అడిగాడు కూడా. చాలా విచిత్రమైనటువంటి మనుషుల్ని నేను చూసిన. దీంట్లో అందరికన్నటువంటి గొప్ప టాలెంట్ పర్సన్ అంటే రవణ. ఆయనకు ఒక్కసారి చెప్తే చాలు ఎంత గ్రాస్పింగ్ పవర్ అంటే, మళ్ళీ ఆయనకున్నంత కంటెంట్ కానీ సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ నా ఎరుకలో అయితే ఎవరికి లేదు. సో ఇప్పుడైతే నా దగ్గర 2 మిగిలారు. చివరికి దేవుని కృపను బట్టి ప్రత్యక్షంగా వాళ్ళు ఉన్నారు, పరోక్షంగా ఇంకొంతమంది తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పడము నాకు ప్రేరణ వస్తలేదు. చెప్తే మళ్ళీ వాళ్ళ మీద ఈ దుష్టులు దాడి చేస్తారని నాకు తెలుసు. నాకు పరోక్షంగా ఏ రాష్ట్రంలో ఉండి నాకు సహకరిస్తున్నారు, ఎవరెవరు సహకరిస్తారు అని చెప్తే, నేనంటే అంత పగబడిన వ్యక్తులు నా మీద ఎవరికి మళ్ళీ నేను వ్యక్తిగతంగా ద్రోహం చేసింది లేదు, ఎవరికి చేసింది లేదు. నాకు ద్రోహం చేసిపోయినారు, నన్ను ముంచిపోయినారు, కానీ నేను ఎవరికి ముంచింది లేదు, ఒకరిపై ఎవరికి అన్యాయం చేసింది లేదు. కానీ నా మీద టన్నుల కొద్దీ శత్రుత్వం అనేది పెంచుకున్నారు. సో ఉంటే నాకు పెద్ద ఒరిగేదేం లేదు, నా ప్రార్థన జీవితం నష్టం వచ్చింది ఏం లేదు. కానీ ఇన్ని సంవత్సరాల సేవ జీవితంలో మరి
నవీందర్ తమ్ముడు నమ్మకంగా ఉండడం దేవుని కృప. మరి వాళ్ళ ఇంటి అందరూ కూడా చాలా మనం అంటే ఇష్టపడేటటువంటి కుటుంబమే. వాళ్ళ అన్న కానీ వాళ్ళ అమ్మోళ్ళు కానీ వాళ్ళు కానీ. కాకపోతే ఇంకా వాళ్ళకు సత్యంలో నడిపించలేకపోయినాం, సత్య సంఘాన్ని నడిపించలేకపోయినాం. సో దేవుడి చిత్తం అయితే వాళ్ళ కుటుంబం కూడా సత్యంలోనికి రావాలి. నా నిజమైన సహకారులు అంటే ప్రతి సావకునికి కొంతమంది నిజమైన సహకారులు ఉంటారు, కొంతమంది అబద్ధమైన సహకారులు కూడా, మోసగాన్లైన పని వాళ్ళు కూడా ఉంటారు, మోసగాన్లైన సహకారులు కూడా ఉంటారు, స్వార్థపరులైన సహకారులు కూడా ఉంటారు, నిస్వార్థంగా సహకరించే వాళ్ళు కూడా ఉంటారు. ఒకడు ఉండే వాని పేరు ఇప్పుడు చెప్పవచ్చు, వాడు ఎందుకంటే భ్రష్టుడు కాబట్టి వాని పేరు చెప్పవచ్చు. వాడు ఎప్పుడు నాకు దొరికినా మన పని అయిపోతుంది. వాని పేరు లాజర్ అని ఒకడు ఉంటాడు మంచిర్యాల. వాడు అయ్యగారి దగ్గరకు వచ్చి ఎంత భక్తిని ఒలకపోసాడు, ఎంత నమ్మకత్వం. ఎటు వెళ్తాడు సూట్కి పసుకుని వెళ్ళడం, మా అయ్యగారు నడుచుకుంటూ వస్తే ఆ చెప్పులు తీసుకుపోయి కాళ్ళకు పెట్టడం, సాక్షులు దొరికడం, కాళ్ళు ఒత్తడం, ఇవన్నీ చేసినాడు. ఇవన్నీ చేసి 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 అయ్యగారు బిహేవియర్ నీకెందుకు, ఆయన బిహేవియర్ గురించి, ఆయన ఎవరితో మాట్లాడితే నీకెందుకు, ఎట్లా మాట్లాడితే నీకెందుకు, ఆయన ఎవరితో చాటింగ్లు చేస్తే నీకెందుకు, చేస్తున్న అవతల వ్యక్తి నీ భార్యనా, నీ చెల్లెలా, నీ అమ్మనా, ఎవరు నీకెందుకు ఏంటండి. వాని ఫీజు లేరాడు ఇప్పుడు. ఈ భ్రష్టులందరి కూడా ఫీజు లేరాడు. ఇంకోటి ఉంటాడు ఒకటి సిరిసిల్లలో, వాని నీలం సంఘనే బాప్సం ఇచ్చిందంట. మొన్న చెప్తున్నారు వానికి నీలం సంఘ. నేను అటు మేమందరం కలిసిపోతుంటే వానికి నేనే బాప్సం ఇచ్చిన అంటున్నాను. అన్న అట్లనే ముంచి పట్టుకోద్దాం 5 నిమిషాలని, అట్లనే ముంచి పట్టుకుంటే అయిపోతుంటే దళిద్రుని పని ఆ రోజు అని చెప్పేశాను. కాబట్టి దేవుని బిడ్డలారా, అనవసరమైనటువంటి విషయాలలో దైవ సేవకుల దగ్గర ఉన్నప్పుడు మనం ఎక్కడున్నామంటే మండుచున్న పొద పక్కకున్నాం. హల్లెలూయా. మనం ఎట్లుండాలి ఏంటండి, పిచ్చుకలకు ఎక్కడ నివాసం అంట, బలిపీఠం యొద్ద అట్లా ఉండాలి మనం. ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు ఓఫీర్ గారి పక్కన ఉంటే అర్థమైంది, బలిపీఠం పక్కలో ఉన్నా నేను ఒక పిచ్చుకలాగా. అక్కడ అసలు నేను నిలబడొద్దు, కాలిపోవాలి, అంత అగ్నిపర్వతం ఆయన. కానీ ఉండడానికి అవకాశం దేవుడు ఇస్తారు. అట్లా ప్రతి సేవకుని దగ్గర ప్రతి విశ్వాస స్థితి కూడా అంతే, అంతవరకే ఉండాలి. ఒక పిచ్చుకలా ఉండాలి. కానీ నేను అక్కడ మండుతున్న అగ్నిగోళం గురించి మాట్లాడతా, అలా లోపల ఏమున్నది చూస్తా అని ఏంటండి, తెలిసి ఏం చేద్దంట, తెలిసి తేలు అంటారు కదా. కాబట్టి అటువంటి పనులు చేయొద్దు. సేవకుల దగ్గర ఉండి అయ్యగారు నుంచి చాలాసార్లు చెప్పిండు, బాబు మీరు ఉంటే ముంగట ఉండండి, వెనకకు పోయి మేము మల ద్వారం చూస్తామంటే అది మీకే ప్రమాదం అని చెప్పి లైవ్లో చెప్పేసిండు ఆయన. అది ఏమి చెప్తున్నా, ప్రతి ఒక్కరికి వెనకాల ఎవరికైనా మల ద్వారం దగ్గర దుర్గంధం ఉంటుంది తప్ప సుగంధం ఉంటుంది. అది కూడా కొంతమందికి ఇష్టం, ఏం చేస్తాం మరి, అదొక ప్రాబ్లం. వాళ్ళు ఎప్పుడు దాసుంటే పడడానికి దుష్టులు కొందరు ఉంటారు. ఈ చెత్తనే కావాలి వాళ్ళకు, చెత్తనే పోగు చేసుకుంటారు. ఇది మంచోడు కాదు అంటే వెనకపోతే మరి మంచిదే ఉండదు. ఆడ మంచిది ఉంటే వెనక ఎట్లయితుంది, నువ్వు బ్యాక్ పోవడమే తప్పు. కాబట్టి ఈరోజు మనం ముంగటనే ఉందాం, ముంగటికే సాగుదాం. ఈ 2025 సంవత్సరంలో దేవుని బిడ్డలారా, మరి నమ్మకమైన వారంటే వెనుకున్నవి చూసేవాళ్ళు కాదు, ముంగటున్నటువంటి దేవుని ప్రణాళికను చూసేవాళ్ళు. హల్లెలూయా. దేవుడి చిత్తం మన ముందున్నది, మన వెనుక లేదు. ఇప్పుడు మనకు అన్నిటి కుదురుబాటు కాలం రావాలి. ఇది నువ్వు నేను జరిగించాల్సినటువంటి కార్యక్రమం. అందుకే పోలంటాడు, మీరు వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకాయ వేగిరపడండి. ప్రార్థన చేసుకుందాం. ఉన్నతమైనటువంటి దేవుని యొక్క సంకల్పముల మీద దృష్టి పెట్టి ముందున్న వాటి వైపు దేవుని చిత్తానుసారమైనటువంటి సేవలో మనం సాగడానికి తీర్మానించుకుందాం. ఇంకా చివరి శ్వాస వరకు నమ్మకమైన సహకారుల జాబితాలోనే మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ యొక్క నూతన తీర్మానం తీసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. విత్తబడ్డ వాక్యాన్ని ఫలింపచేయండి. అవునయ్యా, అనేకులు పౌలుడు విడిచిపెట్టి వెళ్ళినప్పటికీ కొంతమంది హత్తుకొని ఉన్నవారు కూడా ఉన్నారు. హత్తుకొని ఉన్నవారు ఉంటారు, సేవకునికి విడిచిపెట్టి వెళ్ళేవారు కూడా ఉంటారు. వెళ్ళేవారు నీ యొక్క తీర్పు దినాన్ని లెక్క చెప్పుకోవాలి. ఉన్నవారు కూడా ఎందుకున్నారో వారు కూడా లెక్క చెప్పుకోవాలి. బలమైన దేవ, అన్ని స్థితిగతులు జరిగిన తండ్రి, మీ ఆత్మకార్యం జరిగించండి.
మేమైతే ఈ తరం వెనుక చేసుకున్న ప్రవక్తకు హత్తుకొని ఉండాలి. ఎవరు మాతో పాటు ఉన్నా లేకున్నా అందరూ మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా మేమైతే నీ ప్రణాళికను అంటుకొనే ఉండాలి, నీ చిత్తానికి అంటుకట్టబడే ఉండాలి. అటువంటి ఉన్నతమైన స్థిరమైనటువంటి ఆయా ప్రణాళికలో మమ్మల్ని అందరి స్థిరపరిచి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ప్రార్థన సమర్పిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. కేక్ కటింగ్ చేద్దాం చిన్నగా. రవితేజ ఇది మామూలు బర్త్డేనా స్పిరిచువల్ బర్త్డే? 2 సంవత్సరాలే? 10 years అయిందా? బాప్తిసం ఎవరు? నేనే ఇచ్చిన. కొంతమందికి నేను అయ్యగారి దగ్గర బాప్సాలు ఇప్పించిన, కొంతమంది కరోనా దగ్గర ఇప్పించిన. అప్పుడు పవన్ నేను ఎప్పుడు తీసుకుపోయినా 70 మందిని 80 మందిని తీసుకుపోతుంటే బాప్సాలు. ఇప్పుడైతే కొనసాగుతున్న ఆత్మ సంపాదన పెడుతున్నప్పుడు ఏం పెట్టలేమ్మా. దేవునికి స్తోత్రం. కేక్ కటింగ్ చిన్న కేక్ కటింగ్ ప్రోగ్రామ్ జరిగిస్తాము. చిన్న ప్రార్థన చేద్దాం. రవితేజ పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. చేయండి. చివరి ప్రార్థన చేస్తారు. స్తోత్రములు నాయన, పరిశుద్ధుడా, ప్రేమ కనికరం కలిగిన కన్న తండ్రి, స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీ ప్రియ కుమారుడు మా తండ్రి, మా సహోదరుడు తండ్రి నవీన్ బట్టి నీకు వందనాలు ప్రభువా. అయ్యా తండ్రి అయ్యా శిశువుగా జన్మించిన నాద నుండి మీరు సంరక్షించి పోషించి కాపాడి సరైన సమయము రాగానే అయ్యా నా తండ్రి రక్షణ పొందడానికి మీరు కార్యము చేసిన అయ్యా నమ్మకమైనటువంటి కుమారుడిగా రక్షణ పొందిన నాటి నుంచి నేటి వరకు అయ్యా నిజమైనటువంటి సహకారిగా నీ యొక్క నా ప్రభావ సేవకులు అయ్యా పెద్దలు సునీల అయ్యా దగ్గర నా ప్రభావ నమ్మకమైనటువంటి పరిచారకుడిగా నమ్మకమైనటువంటి నిజమైనటువంటి సహకారిగా బిడ్డను నిలబెట్టినందుకు మీరు వందనాలు. అన్ని విషయాలలో నా ప్రభావ నా తండ్రి అయ్యా మీరు ఎదిగింపచేసి రక్షణలో మీరు వర్ధలింపచేసినందుకు మీరు వందనాలు ప్రభావ. మరొక నా తండ్రి నూతన సంవత్సరంలో కుమారుని మీరు ప్రవేశింపజేస్తూ ఉండగా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ శుభదినాన్ని నా ప్రభావ కుమారుని మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా సేవకుల సమక్షంలో అయ్యా నీ యొక్క సత్య సంబంధులైన వారందరి సమక్షంలో తన యొక్క స్పిరిచువల్ బర్త్డేను జరుపుకుంటూ ఉండగా మీరు నేరుగా మరొకసారి మీ కుమారుని మీరు ఆశీర్వదించండి. అన్ని రకాల ఆత్మీయమైనటువంటి మేలులను ఆశీర్వాదములను మీ కుమారుని జీవితంలో రాత్రి కాలంలో మీరు కలగజేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అంతకంతకు ఆత్మీయతలో వర్ధిల్లడానికి సహాయం దయచేయండి. అయ్యా ఆత్మీయ తండ్రికి నా ప్రభావ, మరి ప్రవక్తకు, సేవకులకు, నా తండ్రి అందరికీ నా ప్రభావ దేవుడై అయ్యా అన్ని విషయాలలో వర్ధిల్లడానికి సత్యమందు వేరుపారి స్థిరపరచబడి అయ్యా నీ కృపచేత నింపబడి అయ్యా రానున్న రోజులలో నా తండ్రి నీ కొరకు నిజమైన సత్య సైనికుడుగా తయారవుటకు కార్యము చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయం నుండి కేక్ కట్ చేస్తుండగా మీరు కుమారుని దీవించండి. కేకులో ఉన్న మలినము శాపము తొలగించండి. కీడంతటిని కొట్టివేయండి. ఆ కేక్ మీద రక్తాన్ని ప్రోక్షించండి. ఆ కేకులో ఉన్నటువంటి మాధుర్యము తీపి అయ్యా నీ కుమారుడి జీవితంలో మాధుర్యమైనటువంటి అయ్యా దినములే నా తల్లి సంవత్సరం అంతా ఉండును కాకని ప్రార్థిస్తున్నా. నీ కృపను కుమ్మరించి అయ్యా కేక్ కట్ చేస్తున్న కుమారుని ఆశీర్వదించున్నాను. నజరేయుడు యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చోండి కదా, కొంచెం కూర్చుంటే లైవ్లో కవర్ అవుతారు బేటా. నిజర్ నీ యందు భయభక్తులు గలవారి ఎడల కృప చూపుచున్నావు తరతరముల వరకు. నీ యందు భయభక్తులు గలవారి ఎడల నీ యందు భయభక్తులు గలవారి పిల్లలు నీ యందు కాకి బిడ్డ కట్ చేస్తుంది. నీరు కట్టు తోట అడిగే స్పూడి అమ్మ బహుగా ఫలించును
ఆశీర్వదించుము దేవా ఆదరణ నీవే ప్రభువా ఆశీర్వదించుము దేవా రొట్టిల్లని